అందరికీ నమస్కారాలు. వైసీపీ గవర్నమెంట్ అందులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆయన ఆ ప్రసంగంలో బ్రీఫ్గా చెప్పాలంటే మేము గత 5 ఏళ్లలో ఏం చేశాము, ఇంక రాబోయే కాలంలో ఏం చేయబోతున్నాము అనే దాని గురించి ఒక బ్రీఫ్గా ఒక ప్రసంగం అయితే ఇవ్వడం జరిగింది. సో దాంట్లో బేసిక్గా కొన్ని హైలైట్ పాయింట్స్ మనం చూద్దాం, ఏ విధంగా ఉన్నదనేసి కొద్దిగా ప్రస్తావన చేయడం ప్రయత్నం చేద్దాము. సో ఆయన 2019లో చెప్పినటువంటి నవరత్నాలు కొనసాగిస్తామనేసి, పాతగా ఏవైతే మనకు ఆ 9 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అట్లే కొనసాగిస్తామని, దానికి నిధులు పెంపు చేయడం అయితే జరిగింది. దాంట్లో రైతు భరోసా కింద 16,000 రూపాయలు పెంచుతున్నామని చెప్పడం జరిగింది. పెన్షన్ 3,500, ఇప్పుడు 3,000 ఇస్తున్నారు కదా, దాంట్లో దశల వారీగా 3,500 పెంచుతామనేసి చెప్పడం కూడా ప్రస్తావించడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత అనేది 75,000 ఉండేదాన్ని ఇప్పుడు డబుల్ 1,50,000 రూపాయల వరకు పెన్షన్ అయితే కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. కాపు నేస్తం 60,000 దశల వారీగా ఇస్తున్నారు కదా, 4 దశల వారీగా ఇస్తున్నారు అనుకుంటా. ఇప్పుడు దాన్ని 1,20,000 రూపాయలు పెన్షన్ అయితే కూడా చేయడం జరుగుతూ ఉందని ప్రస్తావించడం జరిగింది. 0 వడ్డీ అదేవిధంగా 3 లక్షల వరకు ఇస్తామని కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. సో ఇంకా పెన్షన్ గురించి చెప్పుకున్నాము. తర్వాత పట్టణ గృహ నిర్మాణం కింద 2 సంవత్సరాల్లో, 1 సంవత్సరానికి 1,000 కోట్లు లెక్కన 2 సంవత్సరాలకి 2,000 కోట్లు ఇచ్చి ప్రత్యేక దృష్టి పెట్టి దాని గురించి చేస్తామని చెప్పడం కూడా జరిగింది. సో అదేవిధంగా ఇంకా చెప్పాలంటే నాడు నేడు పథకం అది కూడా కొనసాగిస్తామని, విదేశీ విద్య కింద ప్రత్యేకమైన దృష్టి సారించి దాన్ని కూడా చెప్తామని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్స్ పరంగా చూస్తే పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, ప్రభుత్వ కట్టడాలు వాటిని కూడా చేపిస్తామనేసి, భోగాపురం ఎయిర్పోర్ట్ని కట్టిస్తామని చెప్పడం కూడా జరిగింది. సో ఇవి ఏం చేస్తున్నారు 2024లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తారని కొంత బ్రీఫ్గా అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది. సో చెప్పాలంటే 2019లో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ఒక్కసారి మనం కూడా ఆలోచిస్తే మీరే చూడండి. జాబ్ క్యాలెండరు ఇస్తామన్నారు, ప్రతి సంవత్సరం ఇచ్చారా? వారం రోజులు CBS రద్దు చేస్తామని చెప్పినారు, చేశారా? 3 దశల్లో మద్యాన్ని లేకుండా చేస్తామని చెప్పినారు, అయ్యిందా? జరగలేదు. ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచి తెప్పిస్తామని చెప్పినారు, కనీసం ఆ ఊసైనా 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆ మాట నేనైతే వినలేదు. మరి మీరైతే చెప్పాలి ఇంకా. సో అదేవిధంగా 5 సంవత్సరాల్లో 25 lakhs హౌస్ కట్టడాలు జరుగుతాయన్నారు, జరిగాయా? పోలవరం ప్రాజెక్టు దాని గురించి మర్చిపోవాలి. సంక్షేమం అభివృద్ధి సమపాలు వెళ్తుందన్నారు, అభివృద్ధి మాట ఇంక చెప్పనవసరం లేదు. సంక్షేమం అదేదో చేస్తామంటున్నారు, ఇంక వాళ్ళకి తెలియాలి. ఒక్క IT కంపెనీ అయినా సరే మన రాష్ట్రానికి వచ్చిందా? లేదు. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చి జరిగినటువంటి హామీలు. సరే, ఇవన్నీ ఓవరాల్గా వాళ్ళ యొక్క మేనిఫెస్టో చూస్తే నాకు తెలిసి వాళ్ళంత డెప్త్గా దీని మీద వర్కౌట్ చేయలేదేమో అని నా యొక్క ఒపీనియన్. ఏదో పాత వాటిని కంటిన్యూ చేస్తూ కొద్ది పెంపొందించేసి ఆడికి సరిదిద్దే సరిపోతుందిలే. కీలకమైన అంశాల్లో లైక్ భోగవరం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈ పోలవరం ప్రాజెక్టులు కావచ్చు, కట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిధులు ఉన్నాయా? ఉంటే ఖచ్చితంగా ఎప్పుడు పూర్తి చేస్తారు అనేటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఏదో కబుర్లు చెప్పేసి జాప్యం చేద్దామనే దృష్టితో వెళ్తున్నారేమో మరి తెలియదు. యువతకు భరోసా, కట్టుదిట్టమైన ఒక మంచి భరోసా అయితే ఇవ్వడం కూడా మనం చూడలేదు ఎక్కడ దీంట్లో చూస్తూ ఉంటే. సో మరి ఈ మేనిఫెస్టోతో ఏదో వాళ్ళు డెప్త్గా వెళ్లకుండా ఏదో కాలయాపన చేసేసుకోవడం అనేది జరుగుతుంది నా యొక్క ఒపీనియన్. మరి చూడాలి దీనిలో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది. నమస్కారాలు.